గ్రామాలలో ఏ పార్టీ గెలిచినా రాష్ట్రం ప్రభావం ఉంటుందా దీనిపై ఏం ప్రభావం అయితే ఉండదు. లోకల్ బాల్ ఇచ్చిన గ్రామాల్లో మాత్రం ఫిక్స్ అయి కూర్చున్నారు. తెలంగాణ కారు గుర్తు కోటేయాలంటని చెప్పి భారీ మెజార్టీతో గెలిపిస్తారు. దిమ్మ తిరిగే షాక్ కొడుతుంది ఎవరికి, రేవంత్ రెడ్డికి. చూడు అది కూడా ప్రజలంతా మా వైపే ఉన్నారంటున్నారు కదా మేము ఇచ్చిన పథకాల విషయంలో. ఆయన పథకాలు ఎవరు లెక్క చేస్తలేరు. ఆయన ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డి. అయిపోయింది. పథకాలు నిజంగా అందుతున్నాయి అన్న. మరి ఇప్పుడు గ్యాస్ 500 కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, ఇంకా ఇతర పథకాల విషయంలో ఏంది ఎట్లుంది పరిస్థితి? గ్యాస్ విషయము ఇప్పటి వరకే 500 ఎవరికో 4 ఇంటికి రావచ్చు, మిగతాలకు వస్తలేవు. కరెంటు విషయము స్టార్టింగ్లో వచ్చినాయి. గ్రామాలకు పోదాం, మీరు రండి, గ్రామాలకు రండి. మాది గ్రామ స్థాయి, అక్కడ నుండి వచ్చి ఇక్కడ సెటిల్. ఒకసారి గ్రామాలకు వచ్చి కరెంట్ ఇంతవరకు ఉచితం ఇస్తున్నాడు. స్టార్టింగ్ వచ్చినాయి, తర్వాత వస్తలేవు. అంతా ఫేక్. ఒక రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చిండు, ఆయన ఒక 420. అంటే ఇప్పుడు మీ ఏరియాలలో చూసుకుంటే ప్రధానంగా సమస్యలు ఏం కనిపిస్తా ఉన్నాయి అన్న? అంటే జూబ్లీహిల్స్ అని పేరుకే జూబ్లీహిల్స్, కానీ అందరు స్లమ్ వాళ్ళే ఉంటారు ఇక్కడ. సో ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్, ఆయన చేసిన ప్రజాసేవ బాగున్నది. ప్రజలకు దగ్గరగా పనిచేసిండు. ఖచ్చితంగా టీఆర్ఎస్ని గెలిపిద్దామని ప్లాన్ ఉన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కారు